ఎందుకంటే గతంలో కోదండరాం ఏమవుతుందో అదృష్టం దురదృష్టంగానే కోదండరాం సార్కు ఎమ్మెల్సీ పదవి దక్కదా అర్థం కాదు. ఇప్పటికీ ఆ గతంలో రాలేదు, 2-3 సార్లు తిప్పి పంపించారు. ఈసారి రావాలని ఆశిస్తుంది. ఎందుకంటే ఎమ్మెల్సీ రావాలి సార్ కూడా. ఎందుకంటే ఏ పాటి కొట్లాడుతారో చూద్దాం. ఎందుకంటే తెలంగాణ తెచ్చిన ముందు వరుసలో అతనే ఉన్నాడు. ఇవాళ సాగర్ ఎడమ కాలువ నుంచి నీళ్లు విడుదల. నాగార్జున సాగర్ ప్రాజెక్టులో నీటి మట్టం పెరుగుతుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 590 అడుగులు కాగా గురువారం 537 అడుగులకు చేరింది. ఎడమ కాలం ద్వారా శుక్రవారం నీటిని విడుదల చేయనున్నారు. 3.5 కిలోల బంగారం పట్టివేత. అమ్మా బంగారం చూడు, 2.5 కోట్ల విలువైన 3.5 కిలోల బంగారాన్ని అక్రమంగా రవాణా చేస్తున్న ముఠాను యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద అధికారులు పట్టుకున్నారు. చెన్నై నుంచి బీదర్కు తరలిస్తున్నట్టు గుర్తించారు. ఈ బంగారం కిలోలో ఉన్నది. ఒకటే గవర్నమెంట్కి సలహా ఇవ్వాలి. ఎందుకంటే రేషన్ కార్డులు అర్హులైన వారికే ఇవ్వాలి. అసలు రేషన్ బియ్యం వస్తే రేషన్ బియ్యం ఎంతమంది తింటారో నాకు అర్థం కావట్లేదు. పేదవారికి తినట్లేదు. కానీ చాలా 3 అంతస్తులు 4 అంతస్తులు ఉన్న బిల్డింగ్ ఓనర్స్ కూడా రేషన్ కార్డులు తీసుకుంటున్నారు. వాళ్ళు వైట్ రేషన్ కార్డు ఎంత గలీజ్గా ఉందంటే వాళ్ళు ఎవరు పుణ్యానికి వస్తే ఫినాయిల్ తాగుదాం అన్న ఉద్దేశం చాలామందికి ఉన్నది. ఇక తిట్టుకొని కానీ ఎందుకంటే గవర్నమెంట్ ఉద్యోగస్తులు కొంతమందికి రేషన్ కార్డులు ఉన్నాయి, వైట్ రేషన్ కార్డులు. 3-4 ఫ్లోర్లు ఉన్న వాళ్ళకు కూడా వైట్ రేషన్ కార్డు ఉంది. ఆ గుడిసెలో ఉన్న వాళ్ళకి రేషన్ కార్డులు ఉన్నాయి. మరి ఎవరికి ఇస్తానట్టు గవర్నమెంటు? పేదవాళ్ళకు గుడిసెలో ఉన్న వాళ్ళకు, రేకుల రూమ్లో ఉన్న వాళ్ళకు, పేదవాళ్ళకి ఇచ్చినట్టే అది వాళ్ళ కోసమే అసలు రేషన్ కార్డు రేషన్ బియ్యం ఇచ్చేది వాళ్ళ కోసం. ఇక తీరా వాళ్ళు వస్తున్నారు, తీసుకుంటున్నారు, పోతున్నారు, అమ్ముతారు బయట. వాళ్ళకి ఇచ్చే ఏం లాభము? మళ్ళీ పైనంగా ఏంటంటే ఇన్ని కోట్ల రేషన్ కార్డులు ఉన్నాయి. ఇప్పుడు సుమారు మన దగ్గర మన తెలంగాణ కనీసం 1 కోటి కార్డులే ఉన్నట్టున్నాయి. ఇంకా తీయాలంటే ఇంకో 20 లక్షల, ఇంకో ఎట్లేదైనా 10 లక్షల కార్డులు వెళ్తాయి. అంటే 1 కోటి 10 లక్షల కార్డులు వెళ్తాయి. ఇలా అసలు ఎంతమంది పేదవారు ఉన్నారో అది తీయాలి బయటికి. ఇంటింటికి సర్వే చేసేసి బిల్డింగ్లలో ఉన్న వాళ్ళకు కూడా ఇస్తే ఏం లాభం చెప్పు? డబ్బులు ఎంత వృధా? రేషన్ బియ్యం ఎంత అవుతుంది? వాళ్ళు నిజంగా తింటున్నారంటే అట్లా కూడా లేదు, తినేటట్లే వాళ్ళు. రేషన్ షాపు కాడ పోతే అంత ఉన్నంతస్తులే ఉన్నారు వాళ్ళు. ఇది మాత్రం సక్రమంగా ఆలోచించి రేషన్ కార్డులు పేదవాళ్ళకే వైట్ రేషన్ కార్డు ఇవ్వాలి. చాలామంది తీసేయాల్సిందే వాళ్ళకి. నా దేశ అయితే ఒక 60 లక్షల మంది కంటే ఎక్కువ ఉంటుంది. సగం వరకు పోతాయి కరెక్ట్గా చేస్తే, సగం పోతాయి రేషన్ కార్డులు. ఈ లైన్లో ఎందుకంటే మీరు ఓటు కావాలి, ఓటు మీదనే డిపెండ్ అయ్యి పరిపాలన సాగిస్తున్నారు. కానీ నిజంగా పేదవారికి లబ్ధి చేకూర్చాలని చూడాలి. కానీ ఈ ఓటు బేసిస్ చేసుకోకూడదు. ఇప్పుడు పరిపాలన ఆల్రెడీ ఓట్ల సీజన్ అయిపోయింది. ఇప్పుడు నిజంగా పేదవారికి ఎవరికి ఇవ్వాలి రేషన్ కార్డులు? వాళ్ళకే ఇవ్వండి. కొత్త వాళ్ళకి ఇవ్వాలి, పాత వాళ్ళకు అసలు ఎవరు న్యాయంగా ఉన్నారు, ఎవరు పేదవాళ్ళు, ఎవరికి ఇవ్వాలా, ఎవరు అర్హులు, అది పాటించాలి. కానీ బిల్డింగ్లలో ఉన్న వాళ్ళు, ఎకరాల కొద్ది భూస్వాములు, వాళ్ళకి ఇస్తే లాభం ఏమి లేదు. ఇది గుర్తుంచుకోవాలని మేము ఆంధ్ర న్యూస్ తరఫున తెలియజేస్తున్నాం.